పాత ఆర్థిక వ్యవస్థలు నిజంగా ధనవంతులకే మేలు చేస్తాయా? మరి అందరికీ ఒకే అవకాశం, వాళ్ల ప్రతిభ ఆధారంగా ఇచ్చే ఒక కొత్త సిస్టమ్ వస్తే ఎలా ఉంటుంది? ఈరోజు మనం ఇంటర్లింక్ అనే ఒక కొత్త, చాలా ఆసక్తికరమైన మెరిటోక్రసీ మోడల్ గురించి మాట్లాడుకుందాం. అయితే ఏ కొత్త వ్యవస్థ అయినా సరే అది ఏదో ఒక సమస్యను పరిష్కరించడానికే పుడుతుంది కదా. మరి ఈ ఇంటర్లింక్ ఏ సమస్యను టార్గెట్ చేస్తుంది? అసలు దీని వెనకున్న ఆలోచన ఏంటి? దాని మూలాల్లోనే ఒక చాలా బలమైన విమర్శ దాగి ఉంది. ఇదిగో ఇదే ఆ విమర్శ. ఇది కేవలం ఎవరో చెప్పిన మాట కాదు, చాలామంది తమ జీవితంలో అనుభవించే నిజం. అంటే ఇప్పుడున్న సిస్టమ్సు, వాటి రూల్సు అన్నీ కూడా డబ్బున్నవాళ్లకే అనుకూలంగా ఉన్నాయని, పేదవాళ్లు పైకి రాలేకపోతున్నారని ఈ కాన్సెప్ట్ వాదిస్తోంది. ఇదొక లూప్ లాంటిదన్నమాట. బయటపడ్డం చాలా కష్టం. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? బహుశా మొత్తం మాటనే రీసెట్ చేయాలేమో. ఈ స్లైడ్లో ఉన్న ప్రశ్న అదే కదా అడుగుతోంది. మన నేపథ్యం, మన ఆస్తి, మన పరిచయాలు ఇవేమీ లెక్కలోకి రాకుండా అందరూ ఒకే స్టార్టింగ్ పాయింట్ నుంచి మొదలుపడితే అప్పుడేమవుతుంది? సరిగ్గా ఇక్కడే ఇంటర్లింక్ తన విజన్ను మన ముందు పెడుతోంది. ఇంటర్లింక్ విజన్ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. ఇది కేవలం ఇంకో ప్లాట్ఫామ్ కాదు, ఇది ఒక కొత్త ప్లేయింగ్ ఫీల్డ్ని క్రియేట్ చేస్తానని మాటిస్తోంది. ఎక్కడైతే టాలెంట్ మాత్రమే గెలుస్తుందో అలాంటి ఒక ఫీల్డ్. మరి దీని అసలర్థమేంటో ఒకసారి చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే, మనం ఎక్కడ పుట్టాం, మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మన అకౌంట్లో ఎన్ని డబ్బులున్నాయి, ఇవేమీ ఇక్కడ మ్యాటర్ కాదు. ఈ సిస్టంలో మనం చేసే పనులు, మన స్ట్రాటజీలు మాత్రమే మనల్ని ముందుకు తీసుకెళ్తాయి. ఇది పాత సిస్టంకి పూర్తిగా రివర్స్ అన్నమాట. పాత సిస్టమ్స్ని ఒక పెద్ద కోటలా ఊహించుకోండి. ఆ కోటలోకి వెళ్లాలంటే మన దగ్గర ఆదాయం ఎంతుంది, మన స్టేటస్ ఏంటి, మనకు ఎవరెవరు తెలుసు, ఇలాంటి తాళాలు కావాలి. కానీ ఇంటర్లింక్ ఆ కోట గోడల్ని పగలుగొడుతోందన్నమాట. ఇక్కడ ఎంట్రీకి కావాల్సింది రెండు. ఒకటి, మనం ఒక నిజమైన వ్యక్తి అని ప్రూఫ్ చేసుకోవడం. 2, మన చేతిలో ఒక స్మార్ట్ ఫోన్ ఉండటం. అంతే, గేమ్లోకి ఎంట్రీ దొరకేస్తుంది. సరే, ఎంట్రీ అయితే చాలా సింపుల్. కానీ లోపలికి వెళ్ళాక రూల్స్ ఏంటి? ఈ మెరిటోక్రసీలో ఒక వ్యక్తి ఎలా ఎదుగుతాడు? ఆ జర్నీ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఈ జర్నీని మనం 4 సింపుల్ స్టెప్స్గా చూడొచ్చు. ఫస్ట్, పాల్గొనటం. చెప్పాను కదా, ఎవరైనా సరే జస్ట్ ఒక ఫోన్తో జాయిన్ అవ్వచ్చు. సెకండ్, యాక్ట్ చేయటం. ఇక్కడే అసలు ఆట స్టార్ట్ అవుతుంది. సిస్టంలో ఉన్న యాక్టివిటీస్లో మనం యాక్టివ్గా ఉండాలి. థర్డ్, మనల్ని ఇవాల్యుయేట్ చేస్తారు. అంటే మనం చేసే పనుల ఆధారంగా మన టాలెంట్ని అంచనా వేసి ఒక ర్యాంక్ ఇస్తారు. ఫైనల్గా ఫోర్త్ స్టెప్, యాక్సెస్. ఎవరైతే బెస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటారో వాళ్ళొక హయ్యర్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్లోకి ఎంటర్ అవుతారు. అయితే ఈ సిస్టమ్ ఒకరి టాలెంట్ని ఎలా కొలుస్తుంది? దానికి కొన్ని స్పెసిఫిక్గైన ఫైనాన్షియల్ యాక్టివిటీస్ని చూస్తుంది. ఉదాహరణకి, మన దగ్గరున్న డబ్బుని ఎంత ఎఫెక్టివ్గా మేనేజ్ చేస్తున్నాం, మన ఆస్తుల్ని ఎంత స్పీడ్గా పెంచుతున్నాం, లేదా ఈ సిస్టమ్ టోకన్స్ని ఎంత తెలివిగా వాడుతున్నాం, ఇలాంటివన్నీ చూస్తుంది. సో ఇక్కడ జస్ట్ పార్టిసిపేట్ చేయడమే కాదు, తెలివైన నిర్ణయాలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఈ మొత్తం జర్నీలో ఒక అల్టిమేట్ గోల్ ఉంది. అది ఒక స్పెషల్ ప్లేస్. ఎక్కడికైతే అత్యుత్తమ టాలెంట్ ఉన్నవాళ్లు మాత్రమే అడుగుపెట్టగలరో అక్కడే అసలైన ఆట మొదలవుతుంది. ఆ ప్లేస్నే ఫైనాన్షియల్ రౌండ్ టేబుల్ అని పిలుస్తారు. ఇది ఏదో మీటింగ్ కాదు, ఈ సిస్టమ్కి ఇదొక గుండెలాంటిది. ఇక్కడే టాప్ టాలెంటెడ్ పీపుల్ అందరూ కలుస్తారు, వాళ్ల స్ట్రాటజీల గురించి చర్చిస్తారు, ఈ సిస్టమ్ భవిష్యత్తును మార్చే నిర్ణయాలు తీసుకుంటారు. మనం ఇప్పటిదాకా చూసింది క్వాలిఫైయింగ్ రౌండ్ అయితే, ఇక్కడ ఫైనల్ మ్యాచ్ స్టార్ట్ అవుతుందన్నమాట. ఈ కొటేషన్ చూడండి, ఇది ఆ రౌండ్ టేబుల్ మైండ్ సెట్ని పర్ఫెక్ట్గా వివరిస్తుంది. సాధారణ వ్యక్తులు పైకి కనిపించే లాభాల గురించే ఆలోచిస్తారు, కానీ విజనరీలు భవిష్యత్తులో వాల్యూని క్రియేట్ చేసే అసలైన వనరులేంతో గుర్తిస్తారు. మరి ఈ సిస్టంలో ఆ అల్టిమేట్ రీసోర్స్ ఏంటి? ఆ రీసోర్సే ఐటీఎల్. ఇది ఈ సిస్టమ్ యొక్క అఫీషియల్ డిజిటల్ కరెన్సీ లేదా టోకెన్ అనుకోవచ్చు. ఈ గేమ్లో మన సక్సెస్ని కొలిచేది ఇదే. మన ర్యాంక్, మన పవర్, మన ఇన్ఫ్లుయెన్స్ అన్నీ కూడా మనం ఎంత ఐటీఎల్ సంపాదిస్తామనే దానిమీదే ఆధారపడి ఉంటాయి. సో అల్టిమేట్ గోల్ ఏంటంటే సాధ్యమైనంత ఎక్కువ ఐటీఎల్ను సొంతం చేసుకోవడమే. ఓకే, మనం ఈ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది, దాని లక్ష్యాలేంటి అనేవి చూసాం. ఇప్పుడు దీని వెనుకున్న అసలు ఐడియాని మనందరికీ ఒక ప్రశ్నగా, ఒక ఛాలెంజ్గా మార్చి చూద్దాం.
ఈ ప్రశ్న గురించి ఒక్కసారి ఆలోచించండి. డబ్బు, హోదా, బ్యాక్గ్రౌండ్ ఈ అడ్డంకులేవీ లేనప్పుడు, అందరూ ఒకే స్టార్టింగ్ పాయింట్ నుంచి మొదలుపెట్టినప్పుడు ఆ గేమ్లో మనం గెలవగలమా? మన స్ట్రాటజీలు, మన టాలెంట్ మనల్ని టాప్కి తీసుకెళ్లగలవని మనకు నమ్మకం ఉందా? సమాధానం మనలోనే ఉంది.